హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే రేపు మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏ లెవెల్ బ్రేక్ అయితే మనము అప్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాము, ఏ లెవెల్ బ్రేక్ అయితే మనము డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాము అనేది కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో రేపు లెవెల్స్ డిస్కస్ చేసుకునే ముందు ఇవాళ మార్కెట్ ఏమైందో కూడా మనము క్లియర్గా చూద్దాము. ఇవాళ మనకి ఏమైంది, మన మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయింది. ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి నిఫ్టీ వచ్చేసి మనకి క్లియర్గా మంచి అప్ వచ్చి ఫాల్ అయిపోయింది. మనం నేను ఏమనుకున్నాము, నిఫ్టీలో ఇదే జోన్లో ఉంటే మనము ట్రేడ్ తీసుకోమని అనుకున్నాం కదా, ఇదంతా మనకి నో ట్రేడింగ్ జోన్ అనుకున్నాం కదా. సో అదే జోన్లో ఉండిపోయింది. చూడండి ఇవాళ మనకి మార్కెట్ అనేది లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వడానికి రెడీ అయింది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం డౌన్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకునే వాళ్ళం. బట్ ఏమైంది, ఇవాళ మార్కెట్ అంతా మనకు ఒకటే జోన్లో ఉండిపోయింది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అదే జోన్లో ఉండిపోయింది. మనకి అదే జోన్లో మంచి అప్ వచ్చింది. ఈ లెవెల్ బ్రేక్ అవుదామని చెప్పి చూసింది, మనకి సస్టైన్ అవ్వలేదు క్యాండిల్స్ అనేదని. బట్ మనం ఏం చేసాము, మనం ఇవాళ మన టెలిగ్రామ్లో మనము ఒక స్మాల్ బ్యాంక్ నిఫ్టీ స్కాల్ప్ ట్రేడ్ అనేది తీసుకున్నాము. మార్నింగే ఇక్కడ చూడండి, నేను సిఈ అనేది పోస్ట్ చేశాను. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎంట్రీ ఇచ్చిందా లేదా అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను పోస్ట్ చేశాను. మన టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. అలానే ఇవాళ మనకి మీషో అండ్ ఈక్వల్స్ ఐపీఓస్ కూడా మనకి మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. నేను డిస్కస్ 3 డేస్ 4 డేస్ త్రీ టు ఫోర్ డేస్ బ్యాకే డిస్కస్ చేశాను. ఐపీఎస్లో ఇన్వెస్ట్ చేయండి ఫర్ లిస్టింగ్ గెయిన్స్ అని చెప్పి క్లియర్గా మనకి మంచి లిస్టింగ్ గెయిన్స్ అయితే కనిపించాయి. మీషోకి ఒక్క లాట్కి ఆల్మోస్ట్ 7,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఈక్వస్కి 2,000 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది ఒక లాట్కి. నెక్స్ట్ మనం ఇవాళ లైవ్లో సిమెంట్ స్టాక్స్ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాము. మనకి ఎంట్రీ ఇవ్వలేదు. అలానే అపోలో హాస్పిటల్స్ ఎంట్రీ ఇచ్చింది, టార్గెట్ అనేది కూడా హిట్ అయింది. అలానే ఇవాళ మనకి ఫెడ్ మీటింగ్ ఉంది ఇవాళ నైట్. సో బేస్డ్ ఆన్ వాళ్ళ అవుట్కమ్ మనకి మన మార్కెట్ డిసైడ్ అవుతుంది రేపు మూవ్ అనేది. సో అందుకే నేను పొజిషన్స్ అనేది కూడా మనకి క్యారీ చేయొద్దు అని చెప్పుకొని క్లియర్గా ఇక్కడ మనకి మెన్షన్ చేశాను. సో యాజ్ ఆఫ్ నౌ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ 50 పాయింట్స్ గ్యాప్ అప్లా చూపిస్తుంది, అంటే ఫ్లాట్ టు పాజిటివ్ ఓపెనింగ్లా చూపిస్తుంది. సో రేపు ఏ లెవెల్స్ బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకోవాలి సార్ అంటే మనకి సేమ్ మనకి నిన్నటి లెవెల్సే యాక్టివ్గా ఉన్నాయి. బట్ ఇంకా కొంచెం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మనకి 25,700 లెవెల్ బ్రేక్ అయితేనే మనము డౌన్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకుంటాము. ఆ లెవెల్ కింద నాకు మంచిగా 15 మినిట్స్ క్యాండిల్ అనేది సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అయితే మాత్రమే నేను ట్రేడ్ అనేది తీసుకున్నాను. ట్రేడ్ అనేది తీసుకొని నేను నా టార్గెట్ని ఈజీ టు ఈజీ 25,650 వరకు టార్గెట్ పెట్టుకుంటాను. సో ఇక్కడ నేను డౌన్ సైడ్కి సెల్ చేసినప్పుడు నా స్టాప్ లాస్ అనేది పైన పెట్టుకుని టార్గెట్ ఇక్కడ వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇది డౌన్ సైడ్ ట్రేడ్. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది అంటే నేను అప్పుడు ఇక్కడ ఈ లెవెల్ నాకు ఇక్కడ వరకు నేను టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 25,500 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాను. గుర్తుపెట్టుకొని 25,500 అనేది మనకి చాలా మంచి సపోర్ట్ కింద కూడా యాక్ట్ చేస్తుంది. ఫైన్, రేపు కూడా మన మార్కెట్ ఇదే లెవెల్ నుంచి రిజెక్ట్ అయ్యింది, ఇక్కడిక్కడే కన్సల్టేట్ అయిందంటే మనకి రేపు మార్కెట్ ఇక్కడ కూడా నాకు నో ట్రేడింగ్ జోనే. ఈ లెవెల్లో ఉంటే నేను ట్రేడింగ్ చేయను. నాకు ఈ లెవెల్ ఇద్దరు అప్ సైడ్ అయినా నాకు బ్రేక్ అవ్వాలి, డౌన్ సైడ్ అయినా నాకు బ్రేక్ అవ్వాలి. లేదు రేపు మార్కెట్ నాకు ఇంకొక సెల్లింగ్ ట్రేడ్ ఎక్కడ దొరుకుద్ది అంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఇక్కడి నుంచి నాకు రివర్స్ అయినా కూడా నేను ట్రేడ్స్ అనేది తీసుకుంటాను. సో నాకు రేపు ఈ లెవెల్ పైన నాకు మంచి క్యాండిల్ సస్టైన్ అయిన బుల్లిష్ క్యాండిల్ నేను అప్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుంటాను. సో రేపు నాకు ఈ జోన్ ఇద్దరు అప్ సైడ్ డౌన్ సైడ్ నాకు లెవెల్ అనేది బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ నాకు మంచిగా అంటే ఈ 26,000 ఇదంతా మనకి మంచి రెసిస్టెన్స్. ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది అంటే నేను అప్ సైడ్కి ట్రేడ్ తీసుకుని నా టార్గెట్ నేను ఇక్కడ 26,120 వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో రేపు నేను చూస్తున్న లెవెల్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. మనకి ఇవాళ నైట్ ఫెడ్ మీటింగ్ అయితే ఉంది. సో బేస్డ్ ఆన్ దేర్ అవుట్కమ్ మనకి మార్కెట్ గ్యాప్ అప్ అవుతుందా, రేపు మనకి బుల్లిష్ ఉంటుందా బేరిష్ ఉంటుందా అనేది కూడా మనకి ఆ అవుట్కమ్ బట్టే మనకి డిసైడ్ అయి ఉంటుంది. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. సో ఇవాళ క్లియర్గా మనము అదే అనుకున్నాము, మనకి బ్యాంక్ నిఫ్టీలో జోన్ అనేది బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అవ్వలేదు. సేమ్ అది కూడా సైడ్ వేస్గానే ఉండిపోయింది.
సో రేపు నాకు బ్యాంక్ నిఫ్టీలో క్లియర్గా డౌన్ సైడ్కి ఒక 2 3 4 డేస్గా మనం ఇదే అనుకుంటున్నాము. ఈ జోన్ బ్రేక్ అయితేనే నేను ట్రేడ్ అనేది తీసుకుంటాను. నాకు 58,800 లెవెల్ నాకు డౌన్ సైడ్ బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్కి డౌన్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకుంటాను. నా టార్గెట్ వచ్చేసి నేను ఈజీ టు ఈజీ 600 700 లెవెల్ వరకు నేను పెట్టుకుంటాను. నా స్టాప్ లాస్ అనేది పైన ప్లాన్ చేసుకుంటాను. ఇది నేను చూస్తున్న డౌన్ సైడ్ లెవెల్. ఆర్ మార్కెట్ ఇక్కడికి వచ్చి రివర్సల్ అయినా కూడా నేను అప్ సైడ్కి ట్రేడ్స్ తీసుకుంటాను. లేదు సార్ నాకు చిన్న స్కాల్ప్ బయింగ్ ట్రేడ్ కావాలి అనుకుంటే ఈ 59,000 ఉంది చూసారు, ఈ 59,080 లెవెల్, ఈ లెవెల్ కానీ బ్రేక్ అయిందంటే చిన్న స్కాల్ప్ ట్రేడ్ తీసుకుని మీరు టార్గెట్ 59,200 కూడా పెట్టుకోవచ్చు. సో ఇది అండ్ ఇంకా మంచి అప్సైడ్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఈ జోన్ అంటే 59,500 లెవెల్ మనకి బ్రేక్ అయితే మనం క్లియర్గా 59,700 జోన్ వరకు మనము క్లియర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి నేను చూస్తున్న నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్. గుర్తుపెట్టుకోండి, మనకి ఫెడ్ మీటింగ్ అనేది అయితే ఉంది, ఈ జోన్స్లోనే ఉంది అంటే ఇక్కడిక్కడే మార్కెట్ ఉంది అంటే నేనైతే ట్రేడ్ తీసుకోను. ఈ స్కాల్ప్ ట్రేడ్స్ మాత్రం ఖచ్చితంగా రిస్కీ పీపుల్ మాత్రమే తీసుకోండి. ఈ జోన్స్లో ఉంటే మనకి మార్కెట్ అనేది అస్సలు హిట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకి ఇది డిసెంబర్ మంత్, ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు ఎక్కువ యాక్టివ్ ఉండరు మన మార్కెట్స్లో, లిక్విడిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వాల్యూమ్స్ కూడా తక్కువ ఉన్న వల్ల మూమెంటమ్ అనేది ఎక్కువ ఉండదు. మనకి వీక్లో 5 డేస్ మార్కెట్ ఉంటే 4 డేస్ సైడ్ వేస్ ఉండి 1 డేనే మూమెంటమ్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ మన ఆప్షన్ బయ్యర్స్ కాబట్టి మనకి మార్కెట్ అనేది మూమెంటమ్ ఉండాలి. సో మూమెంటమ్ ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్ చేయండి. సైడ్ వేస్గా ఉన్నప్పుడు ట్రేడ్ చేసి మనీని అయితే లూజ్ అవ్వకండి. సో ఇది నేను చూస్తున్నాను లెవెల్స్. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది మీకు ఇక్కడే అప్డేట్ చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మనకి ఆపర్చునిటీ దొరకలేనప్పుడు మనకి చాలా స్టాక్స్ ఉన్నాయి. మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఆల్మోస్ట్ 7,000 స్టాక్స్ మనకి లిస్ట్ అయి ఉన్నాయి. ఒక్క 5-10 స్టాక్స్లో మనకి ఎంట్రీస్ దొరకవా? సో ఇవాళ చూడండి, నిన్న మనకి లూదాలో దొరికింది, ఇవాళ అపోలో హాస్పిటల్స్లో దొరికింది. ఏదో ఒక స్టాక్లో మనకి ఎంట్రీస్ అనేది దొరుకుద్ది. ఓన్లీ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి అయితే స్టిక్ అయి ఉండకండి. సో దిస్ ఈజ్ మై పర్సనల్ సజెషన్. థ్యాంక్ యూ గైస్.